ఎగ్గు పులుసుని పుల్ల పుల్లగా, కారంగా ఈ విధంగా చేశారంటే పులుసు చాలా కమ్మగా, ఎమ్మీగా, టేస్టీగా ఉంటుంది. వెల్కమ్ టు నవ్వే సూపర్ ఫుడ్. స్టవ్ పైన ఒక పాన్ తీసుకొని 3 స్పూన్ల పల్లీలు దోరగా వేయించుకోవాలి. రెండు స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి లైట్గా వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక స్పూన్ నూనె వేసి ఒక మీడియం సైజు ఆనియన్స్ వేసి లైట్గా వేగితే సరిపోతుంది. పేస్ట్ కోసము ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఒక మీడియం సైజు టమాటోస్ని కూడా ముక్కలుగా చేసి వేసి అది కూడా వేయించి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేయించుకున్న పల్లీలు, కొబ్బరి, టమాటో, ఆనియన్స్, ఒక 10 వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. 3 స్పూన్ల నూనె వేసి నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇప్పుడు పేస్ట్ మొత్తాన్ని వేసి మంటను మీడియంలో పెట్టి ఈ పేస్టుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ కారం వేయడం రికార్డ్ అవ్వలేదు. కొంచెం పసుపు, 3 స్పూన్ల కారం తీసుకున్న, 1½ స్పూన్ సాల్ట్, కారం వేసాక నూనె పైకి తేలేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు 1 కప్పు దాకా వాటర్ పోసి ఇంకొక 2 నిమిషాలు కారం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం 1 కప్పు దాకా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పులుపు తీసి పెట్టేసుకున్నాను, అది కూడా వేసి మరగనివ్వాలి. ఇప్పుడు ఎగ్స్ని 1 బై 1గా వేసి ఒక 2 నిమిషాల పాటు వేగితే సరిపోతుంది. ఒక్కసారి కలిపేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని చల్లారిన తర్వాత వేరే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని చపాతీలోకైనా, రైస్లోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఏమీ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా, ఈజీగా ఒక 10 నిమిషాలలో ఈ పులుసుని రెడీ చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే